బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస భేటీలు జరుపుతున్నారు. మరోసారి మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. వారం రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు కేటీఆర్. త్వరలోనే జిల్లాల పర్యటనకు కేటీఆర్ వెళ్లబోతున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారని కేటీఆర్ కు కేసీఆర్ సూచించారు. స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు ఆయన. 10న కొత్తగూడెం, 11న భద్రాచలం, 13న గద్వాల్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించబోతున్నట్టుగా, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా బిజీగా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస భేటీలు జరుగుతున్నాయి. మరోసారి మాజీ మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు కేసీఆర్. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు, మరి ముఖ్యంగా కవిత ఎపిసోడ్ తర్వాత ప్రస్తుతం హరీష్ రావుతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఇంకెవరూ లేకపోవడం ఆ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు రీసెంట్గా జరుగుతున్న పరిణామాల మీదే చర్చ జరిగింది అంటూ కూడా ఈ అంశానికి సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మాజీ మంత్రి హరీష్ రావు భేటీకి సంబంధించి ఎటువంటి కీలక పరిణామం అనే అంశానికి సంబంధించి అక్కడికి చేరుకుంటున్నారు నేతలు. మరి ముఖ్యంగా ఏం జరగబోతోంది, ఎటువంటి వ్యూహంతో బీఆర్ఎస్ వెళ్ళబోతోంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. వారం రోజులుగా ఫామ్ హౌస్లోనే కేటీఆర్ ఉండడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ కావడం ఈ అంశానికి సంబంధించి బలం చేకూరుతోంది. ఏం చేయబోతోంది బీఆర్ఎస్ పార్టీ? ఇటు కవిత ఎప్పటికీ వాగ్బాణాన్ని సంధిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. మరి ముఖ్యంగా ముఖ్య నేతలే టార్గెట్గా మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ చేసుకుని కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేకూరబోతోందా అనే చర్చ జోరందుకున్న క్రమంలో ప్రస్తుతం ఆ డ్యామేజ్ కవరేజ్కి సంబంధించి కావచ్చు, లేదా డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, లేకపోతే ఈ అంశానికి సంబంధించి ప్రజలు ఈ అంశానికి సంబంధించి ఆ వర్షన్ వినిపించడానికి ఎటువంటి వ్యూహాలతో వెళ్ళబోతున్నారనే చర్చ అంశానికి సంబంధించి తీవ్రంగా జరుగుతున్న క్రమం. ఈ నేపథ్యంలో ఈ రోజు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్తో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా భేటీలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు ఎటువంటి భేటీలు జరుగుతున్నాయి, ఎటువంటి అంశాల మీద భేటీ జరుగుతోంది, దాంతోపాటు ఎవరెవరు పాల్గొనడం జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈరోజు భేటీలో ఎవరెవరితో భేటీ అవ్వడం జరిగింది, ఎవరెవరితో ఈరోజు చర్చించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? ఖచ్చితంగా ఇప్పటికే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన కొడుకైనటువంటి కేసీఆర్ ఇప్పటికే వారం రోజుల పాటు కూడా కేసీఆర్ తో ఒక అత్యంత సన్నిహితంగా ఉండి దగ్గరుండి కూడా చర్చిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా నిన్నటి రోజు మాజీ మంత్రి హరీష్ రావు 2 గంటల ప్రాంతంలో ఒక కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. అక్కడనే నేరుగా నిన్నటి నుంచి కూడా కేసీఆర్ తో మంతనాలు జరుపుతున్నారు. మన కవిత చేసిన హాట్ కామెంట్స్ పై ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి ఏంటి అని చెప్పి ప్రధానంగా హరీష్ రావుతో కూడా దగ్గరుండి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే స్థానాన్ని అభ్యర్థిని దించాలి, ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పి ప్రధానంగా ఈ యొక్క కేసీఆర్ కూడా ఇటు కేటీఆర్ తో కావచ్చు, ఇటు హరీష్ రావుతో కాదు అంటే డిస్కస్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలుకాన్ని హామీలు ఇచ్చిరు అని చెప్పి ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచాలని చెప్పి ఉద్దేశం కొద్ది ముందుకెళ్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు యూరియా కొరత కావచ్చు, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అవి సక్రమంగా నెరవేర్కపోవడం ఒక బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలను చైతన్యపరిచే విధంగా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజలకు నేరుగా వెళ్తే మనం చేస్తున్నట్టు పనుల విషయంలో కావచ్చు, గతంలో చేసిన పనుల విషయంలో కావచ్చు, ప్రజలతో డిస్కస్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా ఇప్పటికే కేసీఆర్ తో కావచ్చు, హరీష్ రావుతో కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్న మాట్లాడిన పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా 10న కొత్తగూడెం, 11న భద్రాచలం, 13న గద్వాల్లో నియోజకవర్గాల్లో కూడా ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి ప్రధానంగా చూస్తున్నారు. దాని తదనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి.
చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమంటే రాష్ట్రంలో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి, ఎక్కడ కూడా ఇష్టారీతంగా మాట్లాడద్దు, ప్రెస్ మీట్ కూడా మాట్లాడద్దు అని చెప్పి ప్రధానంగా సూచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మాత్రం ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ వేడుకలకు 25వ రజతోత్సవ వేడుకలకు హరీష్ రావు మొట్టమొదటి ఒక మీటింగ్ గా చెప్పుకోవచ్చు. నేరుగా ఇటు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి హరీష్ రావు తదనంతరం ఈ రోజు ఒక ప్రెస్ క్లబ్ మీటింగ్ లో మాత్రమే మాట్లాడారు. అంటే ఇప్పటికి మనం చూడొచ్చు, అంటే కేసీఆర్ ఎవరిని కూడా బయట ఇష్టారీతిగా మాట్లాడద్దు, ఎందుకంటే ఒక వ్యూహంతో ముందుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇటు కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతోంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న పక్షంలో ఆ భేటీకి సంబంధించి అంటే కవిత అంశం ఇటు భేటీలో లేదా లేకపోతే మాట్లాడుకున్న సందర్భం, ఎందుకంటే ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ వీళ్లతోనే భేటీ అయ్యారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. వీళ్లతో భేటీ అయినంత మరికొంతమంది నేతలతో భేటీ అయ్యారా, లేకపోతే వీళ్ల భేటీలోనే ప్రస్తుతం ఈ అంశాలు చర్చకు వచ్చాయా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావుతో కూడా ఒక అత్యంత కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప మిగతా నాయకులు వస్తే కలిసి వెళ్తున్నారు తప్ప వీళ్ళతో రాష్ట్ర భేటీలు మాత్రం జరుగుతలేవు. కవిత అంశం కూడా ఒక కేటీఆర్ హరీష్ రావు ఉన్నప్పుడే మాత్రమే కేసీఆర్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మిగతా నాయకులకు కూడా ఎక్కడ కూడా కవిత అంశాన్ని మాట్లాడొద్దని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరంగా వివరించే అవకాశం ఉంది తప్ప ఎక్కడ కూడా ఎవరు స్లిప్ కావద్దని చెప్పి ప్రధానంగా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇటు జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి వీటిపైన దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి కేటీఆర్ ఇప్పుడే దిశానిర్దేశం చేశారు. 10న మనం అనుకున్నట్టు కొత్తగూడెం కావచ్చు, 11న భద్రాచలం కావచ్చు, 13న గద్వాల కావచ్చు. అంతకన్నా ముందు ఇటు ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఏంటి? కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడతారా, లేకపోతే హరీష్ రావు అలాగే కేటీఆర్ వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా, లేకపోతే హరీష్ రావే ఆఫ్ కోర్స్ ఇప్పటికే ఆయన రియాక్ట్ అయ్యారు, ఎక్కువగా నేను దీని గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది, బట్ డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే కాళేశ్వరం అంశానికి సంబంధించి కొన్ని పాయింట్స్ని కవిత పిన్ పాయింట్గా ప్రశ్నించారు కాబట్టి వాటికి కౌంటర్గా ఇటు ప్రెస్ మీట్ నిర్వహించి హరీష్ రావు జవాబిచ్చే అవకాశం కనిపిస్తోందా? ఏ అంశాలకు సంబంధించి చర్చ జరిగింది? ఖచ్చితంగా ఇప్పటికే సిబిఐకి ఎప్పుడైతే కాళేశ్వరం రిపోర్ట్ అయితే ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడలు ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి ఇప్పటికే రాష్ట్రంగా మంతనాలు కూడా కేటీఆర్ తోనే